Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So next video we are discussing about 8th class pollution topic. So eutrophication. So యూట్రిఫికేషన్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో పొల్యూషన్ కి సంబంధించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో డిస్కస్ చేసుకున్నాం. సో పొల్యూషన్ అంటే ఏంటి, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించి సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో వాటిలో నెక్స్ట్ వన్ ఏంటంటే యూట్రిఫికేషన్. సో యూట్రోఫికేషన్ మీన్స్ ఏంటి, యూట్రోఫికేషన్ వల్ల జరిగేటటువంటి నష్టాలు ఏంటి, ఏ విధంగా జరుగుతుంది, సో అసలు ఈ పొల్యూషన్ లో ఈ మెథడ్ ఏంటి, దాని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. యూట్రోఫికేషన్. సో eutrophication is the presence of an excess of nutrients in the water, especially stagnant water or stagnant water. So what is mean that? So అసలు ఈ eutrophication అంటే ఏంటంటే, సో జనరల్గా ఏంటంటే మనకి సో సాయిల్లో పొల్యూషన్ జరుగుతుంటుంది, వాటర్లో పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్స్ ఇలా జరుగుతుంటాయి. సో యూట్రోఫికేషన్ లోకి వచ్చేసరికి యూట్రోఫికేషన్ ఇస్ ద ప్రెసెన్స్ ఆఫ్ అన్ ఎక్సెస్ ఆఫ్ న్యూట్రియంట్స్. సో జనరల్గా ఏంటంటే వాటర్ మాలిక్యూల్లో, సో జనరల్గా వాటర్, సో వాటర్ అంటే మనకి తెలుసు H2O. సో ద ఫార్ములా ఆఫ్ వాటర్ ఈజ్ H2O. సో జనరల్గా వాటర్లో ఎలాంటి న్యూట్రియంట్స్ ఉంటాయి అంటే, సో బేసికలీ ద వాటర్ న్యూట్రియంట్స్, సో వాటర్లో ఎలాంటి న్యూట్రియంట్స్ ఉంటాయంటే సోడియం, సో సోడియం ఉంటుంది, నెక్స్ట్ నైట్రోజన్, కాల్షియం, నెక్స్ట్ ఐరన్, నెక్స్ట్ సో ఈ విధంగా మనకి ఏంటంటే సోడియం కావచ్చు, నెక్స్ట్ వచ్చి నైట్రోజన్ కావచ్చు, కాల్షియం కావచ్చు, ఐరన్ కావచ్చు, సల్ఫర్ కావచ్చు, ఫ్లోరిన్, సో పొటాషియం, ఇలాంటి సో మనకి ఏంటంటే కెమికల్ కాంపౌండ్స్ అండ్ న్యూట్రియంట్స్ ఆర్ మినరల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ వాటర్ మాలిక్యూల్. సో జనరల్గా ఇలాంటి న్యూట్రియంట్స్ వాటర్లో ఉంటాయి. సో వీటితో పాటు ఏంటంటే నాట్ ఓన్లీ దట్ కెమికల్ కాంపౌండ్స్, సో కెమికల్ కాంపౌండ్స్ తో పాటు దెర్ ఇస్ అ degradable or biochemical nutrients are also present in the water. సో ఇలాంటి న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి, కెమికల్ కి సంబంధించినవి ఉంటాయి, బయోకెమికల్ కి సంబంధించినటువంటి న్యూట్రియంట్స్ ఆర్ ఆల్సో ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. సో ఇవి జనరల్ గా వాటర్ లో ఉంటాయి. సో ఇలాంటి న్యూట్రియంట్స్ అనేవి ఎలా ఉండాలంటే ఎక్సెస్ ఆఫ్ న్యూట్రియంట్స్ అంటే ఎక్కువగా ఉన్నటువంటి వాటికంటే కూడా అధిక మొత్తంలో న్యూట్రియంట్స్ అనేవి ఉంటే, సో జనరల్ గా ఇప్పుడు వెన్ నీడెడ్ ద సఫిషియంట్ న్యూట్రియంట్స్, సో ఇన్ దిస్ యూట్రిఫికేషన్ సో ద న్యూట్రియంట్స్ ఆర్ ఎక్సెస్ అంటే ఉన్నటువంటి వాటికంటే ఎక్కువగా న్యూట్రియంట్స్ ఉంటే, సో ఇన్ ద వాటర్, ఎందులో అంటే వాటర్ లో, సో ఎస్పెషల్లీ స్టాగ్నెంట్ వాటర్, సో దాన్ని ఏమని పిలుస్తాం అంటే స్టాగ్నెంట్ వాటర్ అని కూడా పిలుస్తాము, ఆర్ పొల్యూటెడ్ వాటర్. సో దీన్ని ఇంకొక రకంగా మనం ఏమని పిలవచ్చు అంటే సో పొల్యూట్ వాటర్. సో దాన్ని ఏమని పిలుస్తున్నాం అంటే పొల్యూట్ వాటర్ అంటున్నాం. సో ఈ పొల్యూటెడ్ వాటర్ ద్వారా ఏమవుతుంది అంటే ఎక్కువ న్యూట్రియంట్స్ అయ్యే కొద్ది కూడా ఏమవుతుంది, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ న్యూట్రిషన్స్ వల్ల ఏమవుతుందంటే ఇట్స్ మేబీ కాజెస్ ఆఫ్ పొల్యూషన్. సో వాటి లోపల ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అన్ని కూడా ఏమవుతాయి, చనిపోతాయి. సో ఎక్సెస్ ఆఫ్ న్యూట్రిషన్స్ అయినా కూడా ఏమవుతుంది, పొల్యూషన్ వస్తుంది. దాంతో పాటు ఆటోమేటిక్ గా వాటిలో ఉన్నటువంటి వాటర్ అనిమల్స్ కావచ్చు, లేకపోతే వాటర్ ఆర్గానిజమ్స్ అన్ని కూడా ఏమవుతాయి, చనిపోతాయి. సో యూట్రోఫికేషన్ మెయిన్లీ అకర్స్ డ్యూ టు ద అడిషన్ ఆఫ్ ద కెమికల్స్ ఇన్ ద వాటర్ బాడీస్. సో జనరల్ గా ఏంటంటే అసలు యూట్రోఫికేషన్ ఎలా జరుగుతుంది అన్నని సో మనం క్లియర్ గా ఇక్కడ మనం డిస్కస్ చేస్తే, సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ యూట్రోఫికేషన్ కి వచ్చేసరికి సో ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్నట్లు, సో జనరల్గా ఏంటంటే సో ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి యూట్రోఫికేషన్ లో తీసుకుంటే మెయిన్లీ అకర్స్ డ్యూ టు ది అడిషన్ ఆఫ్ కెమికల్స్ ఇన్ ద వాటర్. సో జనరల్గా ఏంటంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్స్ వల్ల, ఇప్పుడు జనరల్ గా మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్లు సో వాటర్ లో ఏంటంటే మనకి కెమికల్స్ అనేవి ఉంటాయి. ఇన్ ద వాటర్ మాలిక్యూల్ దేర్ ఇస్ ద ప్రెసెన్స్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్స్. సో కెమికల్ కాంపౌండ్స్ అనేవి ఉంటాయి. సో ఈ కెమికల్ కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే దే ఆర్ ఇంక్రీజింగ్ ద పొల్యూషన్. సో వేటిని ఇంక్రీజ్ చేస్తుందంటే పొల్యూషన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే యూట్రోఫికేషన్ మెయిన్లీ అకర్స్ డ్యూ టు ది అడిషన్ ఆఫ్ ద కెమికల్స్. కెమికల్స్ అనేవి యాడ్ అవ్వడం వల్ల, సో వేటిలో కంటే వాటర్ లోకి ఏ కెమికల్స్ అంటే దేర్ ఆర్ హార్మ్ఫుల్. సో హార్మ్ఫుల్ కెమికల్స్.
so which is the harmful chemicals can be increasing the pollution our water bodies. So because water molecule is a normal thing, it may be react with some chemicals. అంటే నీరు ఏమవుతుందంటే రసాయనిక పదార్థాలతో సో చర్య జరిగినప్పుడు నీరు కలుషితంగా మారిపోతుంది. సో వీటిలో ఏంటంటే ఎక్కువగా మనకి ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటటువంటి కెమికల్స్ కావచ్చు, లేదా ఇండస్ట్రీ నుంచి వచ్చేటటువంటి కెమికల్స్ కావచ్చు, సో మనం వాడేటటువంటి సర్ఫ్ డిటర్జెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటర్ లోకి మిక్స్ అవ్వడం వల్ల ఈ వాటర్ మొత్తం కూడా ఏమవుతుందంటే పొల్యూట్ అవుతుంది. సో ద కంప్లీట్ వాటర్ కెన్ బి పొల్యూటెడ్ బై ద కెమికల్ కాంపౌండ్స్. సో ఈ కెమికల్స్ వల్ల ద వాటర్ బాడీస్ విల్ బి హార్మ్ఫుల్, అంటే కెమికల్ సో వల్ల ఏమవుతుందంటే సో ఇక్కడ మనకి డిస్కస్ చేసుకున్నట్టు యూట్రోఫికేషన్ జరుగుతుంది, వాటిలో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అన్ని కూడా చనిపోతాయి. సో యాజ్ ఎ రిజల్ట్ సో a large number of algae and other plants starts growing in water. So as a result a large number of algae. So algae is a species of plant species, algal species. So algae అంటే దీన్ని ఏమని పిలుస్తామంటే పాచి. సో ఈ పాచి సో మనం వాటర్ లో జనరల్ గా చూస్తుంటాం కదా పాచి, ఈ పాచి గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఈ పాచి మొత్తము కూడా ఏంటంటే ఆల్గల్ స్పీసీస్. ఈ ఆల్గే ద్వారా సో ఏమవుతుందంటే ఈ ఆల్గే అనేది ఇంక్రీజ్ అవుతుంది. బికాస్ రీజన్ ఏంటి అంటే సో బికాస్ ఆఫ్ ద ఓవర్ కెమికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇన్ ద వాటర్ మాలిక్యూల్ ఆర్ సాల్ట్ కంటెంట్. సో ఏవైతే ఎక్కువ అవుతాయో సో వీటి వల్ల ఏమవుతుందంటే సో ఈ ఆల్గే అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది. సో ఈ ఆల్గే ద్వారా ఏమవుతుందంటే అక్కడ పాచి డెవలప్ అయిన తర్వాత దాంట్లో ఆటోమేటిక్గా ఉన్నటువంటి సో ఆ పాచి అంతా కూడా ఏమవుతుందంటే బాగా గ్రో అవుతుంది. దీంతో పాటు దే కెన్ డెవలప్ అదర్ ప్లాంట్స్. సో వేరే ప్లాంట్స్ కూడా డెవలప్ అవుతాయి. ఈ ప్లాంట్స్ వల్ల ఏమవుతుందంటే సో జనరల్ గా ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నట్టు సో ఆటోమేటిక్ ఏంటంటే సాయిల్ ఉన్నటువంటి పొల్యూషన్ కంటెంట్ అనేది పెరిగిపోతుంది. సో విపరీతంగా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో యాజ్ ది డై డీకంపోజర్స్ బిగిన్ టు ద రైజ్ ఇన్ ద వాటర్. సో దీంతో పాటు ఏంటంటే ఇక్కడ ఏమో డిస్కస్ చేస్తున్నాం, డీకంపోజర్స్ బిగిన్ టు రైజ్ ఇన్ ద వాటర్. సో దీంతో పాటు ఏమవుతుందంటే బ్యాక్టీరియా, ఫంగై, ఆల్గే, బ్రయోఫైట్స్ ఇలాంటివన్నీ కూడా ఏవైతే డీకంపోజర్స్ ఉన్నాయి విచ్ఛిన్నదారులు ఇవన్నీ కూడా ఏమవుతుందంటే వాటర్ లో పెరిగిపోతాయి. సో ఇవన్నీ పెరగడం వల్ల ఏమవుతుందంటే దీస్ డీకంపోజర్స్ టేక్ మోస్ట్ ఆఫ్ ద ఆక్సిజన్ ఆఫ్ ద వాటర్. సో ఈ డీకంపోజర్స్ అన్ని కూడా ఏంటంటే వాటర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. The decomposers can utilize the oxygen molecule, the complete water molecule. సో వాటర్ లో ఉన్నటువంటి కంప్లీట్ ఆక్సిజన్ ని తీసుకునేస్తాయి. సో ఈ విధంగా ఏమవుతుందంటే సో ఆటోమేటిక్ గా వాటర్ లో ఉన్నటువంటి లేదా సో వాటర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ మొత్తం తీసుకుంటాయి. సో ఏవి అంటే డీకంపోజర్స్. సో hence the lack of oxygen leads of the killing of aquatic animals in the water body. సో ఈ lack of oxygen leads అంటే ఇక్కడ ఉన్నటువంటి కంప్లీట్ ఆక్సిజన్ మాలిక్యూల్ డిక్రీజ్ అవ్వడం వల్ల when the decreasing of complete ఆక్సిజన్ మాలిక్యూల్ the lack of అంటే ఏంటంటే అందులో కంప్లీట్ గా ఆక్సిజన్ లేకపోవడం వల్ల సో ఈ ఆక్సిజన్ లేకపోవడం వల్ల లేదా అందులో ఉన్నటువంటి ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల సో షూర్ గా అందులో ఉన్నటువంటి అక్వాటిక్ అనిమల్స్. సో వాట్ ఆర్ ద అక్వాటిక్ అనిమల్స్? సో అక్వాటిక్ అనిమల్స్ అని సో మనం వేటిని తీసుకోవచ్చు అంటే అక్వాటిక్ అనిమల్స్ సో ఫిషెస్. సో నెక్స్ట్ సో ఫిషెస్ కానీ లేకపోతే డాల్ఫిన్స్ కానీ లేకపోతే సో మనం డిస్కస్ చేసుకున్నట్లు అక్వాటిక్ అనిమల్స్ అన్ని కూడా ఏంటంటే అన్ని కూడా చనిపోతాయి. దే కెన్ బి డైడ్ సో బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్. సో అసలు ఇక్కడ ఎందుకు ఆక్సిజన్ తగ్గిపోతుందంటే బికాస్ ఆఫ్ ద ఓవర్ పొల్యూషన్ ఆఫ్ ద కెమికల్స్, సో ద ఇంక్రీజింగ్ ఆఫ్ ఆల్గల్ స్పీసీస్. సో వీటి వల్ల ఏమవుతుందంటే యూట్రోఫికేషన్ జరుగుతుంది. సో ఇది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నటువంటి యూట్రోఫికేషన్ టాపిక్. దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడా.